మహిళలపై కామెంట్లు కేటీఆర్కు నోటీసులు ఇచ్చినారంట. 24న హాజరై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం. అవి యథాలాపంగా చేసిన కామెంట్లు కేటీఆర్. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పినట్టు వ్యాఖ్యానంట. ఈ అనుడెందుకు, ఈ క్షమాపణ ఎప్పుడెందుకు, ఈ నోరు జారుడెందుకు, ఆ ఇబ్బంది పడుడెందుకు? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు మంచిగా ఒక 39 మందిని ఇచ్చినారు. 39 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఒక 8 మంది అమ్ముడు పోయినారు. మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఎంక్వైరీ ప్రారంభించింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరై ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, వివిధ పార్టీల మహిళా నేతలు మండిపడుతున్నారు. దురుద్దేశంతో అనలేదు కేటీఆర్. ఆర్టీసీ బస్సులు ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవద్దంటూ మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆ మాటలు తాను యథాలాపంగా అన్నానని, అందులో దురుద్దేశమేమీ లేదని చెప్పారు. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు కూడా చెప్పానని, క్షమాపణ చెప్పలేనా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా మహిళా సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అన్నాడు. అంతే, క్షమాపణ పొరపాటున కూడా చెప్పలే. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని శుక్రవారం ఉదయం కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో రిపోర్టర్లు ప్రశ్నించగా ఆ విషయంపై తాను ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పానని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసిండంట. సో 24 తారీఖుకి కేటీఆర్ని మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. ఈ బ్రేక్ డ్యాన్సులు, ఈ డిస్కో డ్యాన్సుల కథ ఏంది అని చెప్పి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు ఎవరైతే ఉన్నారో ఆమెతో నేను మాట్లాడే వాయిస్ తీసుకునే క్రమంలో ఆమె కూడా అంటా ఉంది, కేటీఆర్ మహిళల్ని కించపరిచినావు కదా, చలో మీ చెల్లె తీహార్ జైల్లో ఊసలు లెక్క పెడతా ఉంది కదా, మీ చెల్లెని కూడా తీహార్ జైల్లో డిస్కో డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు తీహార్ జైల్లో వేయమని చెప్పి అంటావు. నువ్వు ఒక మాట అంటివి, నీ నోరు దుర్సుకి నువ్వు ఒక మాట అంటివి. అనవసరంగా ప్రశాంతంగా తీహార్ జైల్లో స్వేద తీరుతున్న కల్వకుట్ల కవిత పనిలు కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా, నువ్వు ఒక మాట అంటివి నీ చెల్లెని అనిపిస్తుంది, ఏం లాభం? ఇప్పటికైనా కేటీఆర్కి ఒక సూచన చేస్తూ ఉన్నాం, తప్పైందని చెప్పి ప్రజలకి. సరే, ఈ విషయంలో క్షమాపణ చెప్పిన విషయం పక్క పెడితే రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పు. మీ అయ్యతోటి నువ్వు మీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక మాట చెప్పండి, తప్పైంది ప్రజలారా, 10 సంవత్సరాల కాలం పాటు మా మీద నమ్మకంతో మా కుటుంబానికి అధికారం ఇస్తే మేము చేయలేకపోయినాం. మంచో చెడో ప్రాంతీయ పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. తప్పులు తెలుసుకున్నాం, మళ్ళీ అటువంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోని చెప్పి ఆ మాట చెప్పు. ప్రజలు ఎందుకు దగ్గర తీసుకోరు? ఇంకా అధికారం పైన మీకు అహంకారం పోట్లని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అర్థమవుతా ఉంది. ఇటువంటి కామెంట్లు వేయడం ఎందుకు, క్షమాపణ చెప్పడం దేనికి? ఎవరినైనా పట్టించుకున్నారా? 10 సంవత్సరాల కాలంలో ఎవరినైనా పట్టించుకుర్రా? ఒక ఉద్యమకారుడికి గౌరవం లేదు, ఓ మంత్రులకు గౌరవం లేకుండే, ఎమ్మెల్యేలకు కలిసే ప్రయత్నం ఏమైనా ఉంటుండేనా? ఎక్కని కూడా లేకుండే. ఉద్యమ ద్రోహుల్ని మొత్తం తీసుకుంటువి, నీ దగ్గర పెట్టుకుంటువి, ఉద్యమకారులను మొత్తం పక్కన పెడతీవి. నేను నిన్న తెలంగాణ భవన్ దగ్గరికి మొట్టమొదటిసారి నిన్న బాల్కా సుమన్ ప్రెస్ మీట్ ఉంటే పోయినా. అసలు తెలంగాణ భవన్ ఎట్లుంటుంది ఏందని చెప్పి అట్లా ప్రెస్ మీట్లో కాసేపు కూర్చునే ప్రయత్నం చేసిన. తెలంగాణ ఉద్యమకారుడు తుంగ బాలు కలిసిండు. ఆ అన్నతో మాట్లాడుతూ కాసేపు మందలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకన్నా మీకు ఇంకా పదవి రాలేదు, 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకమైనది, మీరు కూడా లాఠీ దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు కదా, మీకు అట్లీస్ట్ ఒక కార్పొరేషన్ చైర్మనా ఏమీ రాలేదు, ఇంకా మీరు తెలంగాణ భవన్ చుట్టూ ఇంకా తిరుగుతూ ఉన్నారు అన్నప్పుడు ఆయన అన్నాడు, మేము ఏ ఉద్యమకారులు అని చెప్పి కొంతమంది గుర్తించి కేసీఆర్ పదవి ఇచ్చిండో ఆ ఉద్యమకారులు ఆ పదవి వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ పోరాటం చేసినాం, అంతకంటే ఎక్కువ లాఠీ దెబ్బలు తిన్నాం, జైలు జీవితాలు గడిపినాం. కానీ మేము తెర మీదకి ఆనాడు రాలేకపోయినాం, చూపించుకోలేకపోయినాం. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారేమో, మమ్మల్ని లాఠీ దెబ్బలు పడ్డాయి, మా వీపుల మీద మా శరీరం పైన ఆ దెబ్బలు చూస్తే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాడు మేము తెరపైకి చూపించుకోలేకపోయినాం. ఆనాడే మేము తెరపైకి చూపించుకొని ఉంటే కొంతమంది నాయకులకు మేము ఊడిగం చేస్తే మేము కూడా ఒక పదవిలో ఉంటుండే. కానీ ఆనాడు మేము ఈ తప్పిదం చేసినామని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు తుంగ బాలు ఆవేదన వ్యక్తం చేసిండు. నిజంగా అటువంటి వాళ్ళు కదా ఒక పదవిలో ఉండాలి. ఏనాడైనా పట్టించుకున్నారా వాళ్ళని?
ఏనాడు కూడా పట్టించుకోపోతుంది. ఒక్కరో ఇద్దరికో మీకు ఊడిగం చేసినోనికి ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవులు ఇచ్చుకున్నారు కదా. మరి నిజమైన ఉద్యమకారులకు ఎక్కడైనా గౌరవం జరిగిందా? ఒక తుంగ బాలు అనే కాదు, తుంగ బాలు లాంటి వాళ్ళు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. ఏ పదవి లేకుండా కేసీఆర్కి ఊడిగం చేసిన వాళ్ళు ఒక రకంగా. అరే మా పార్టీని ఇప్పటికి కూడా వాళ్ళ నినాదం అదే కనిపిస్తూ ఉంది. ఏందన్నా మీ లైన్ ఏందనంటే ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలన్నా మనం అంటే పదవి లేకున్నా పార్టీ గౌరవించుకోకున్నా కానీ ఇంకా ఆ పార్టీని కాపాడుకోవాలి మనం అని చెప్పి మాకు కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాడు. సో ఆనాడేమో పట్టించుకోపోతురి. కేటీఆర్ది పబ్బుల కల్చర్ అంట. మళ్ళీ ఇట్లా మాట్లాడితే మహిళలు చీపులతో కొడతారని చెప్పి బీర్లా ఐలయ్య అంటా ఉన్నాడు. ఒక మాట చెప్తా ఉన్నా, స్పెక్ట్రా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినారు. చాలామంది బాధితులు అఫీషియల్గా 4500 మంది బాధితులు ఉన్నారంట. ఈ స్పెక్ట్రా సంబంధించిన వాళ్ళకి పోయి నేను బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కొంతమంది డేటా కూడా ఇచ్చినాయి. ఇప్పటి వరకు న్యాయం చేయట్లే. మీరు ఎట్లా న్యాయం చేయాలో కూడా చూస్తాం, అది కూడా చూస్తాం, ఆ సంగతి కూడా చూస్తాం. ఏదో కాలేజీ టీవీ మర్చిపోయిందని పొరపాటున కూడా అనుకోకూరి. సందర్భం వచ్చినప్పుడు బాధితులు అందరం తీసుకుని వచ్చి ఆడ కూర్చోబెడతా. ఆ పని అయితే చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మహిళలపై కామెంట్లు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చినారంట. 24న హాజరై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం. అవి యథాలాపంగా చేసిన కామెంట్లు కేటీఆర్. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పినట్టు వ్యాఖ్యానంట. ఈ అనుడెందుకు, ఈ క్షమాపణ ఎప్పుడెందుకు, ఈ నోరు జారుడెందుకు, ఆ ఇబ్బంది పడుడెందుకు? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు మంచిగా ఒక 39 మందిని ఇచ్చినారు. 39 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఒక 8 మంది అమ్ముడు పోయినారు. మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఎంక్వైరీ ప్రారంభించింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కమిషన్ ఎట్లా హాజరై ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, వివిధ పార్టీల మహిళా నేతలు మండిపడుతున్నారు. దురుద్దేశంతో అనలేదు కేటీఆర్. ఆర్టీసీ బస్సులు ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవద్దంటూ మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆ మాటలు తాను యథాలాపంగా అన్నానని, అందులో దురుద్దేశమేమీ లేదని చెప్పారు. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు కూడా చెప్పానని, క్షమాపణ చెప్పలేనా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా మహిళా సోదరులు ఇబ్బంది పడతా ఉన్నా అని చెప్పి అన్నాడు. అంతే, క్షమాపణ పొరపాటున కూడా చెప్పలే. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని శుక్రవారం ఉదయం కేటీఆర్ ట్వీట్ చేశారు.